సనాతన ధర్మంకు విఘాతం కలిగించే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో ఓ ప్రైవేట్ హోటల్కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా పవన్ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్ చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ రిపోర్టులో ఎక్కడా నిర్ధారణ అనే విషయం ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన సనాతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణానంద స్వాముల వారు నిన్న కేరళలో ఆలయాల సందర్శనలో ఒక మాట అన్నారు. తిరుమల పవిత్రత చాలా ముఖ్యం నాకు. తిరుమల ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంలో లడ్డూలో కల్తీ జరిగింది. ఆ లడ్డూలో కల్తీ చేసినటువంటి నిందితుల్ని అరెస్టు చేయటం శుభ పరిణామం అని పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. సాక్షాత్తు సెప్టెంబర్ 20వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినారు అని చెప్పినటువంటి ప్రకటనకు చెలరేగినటువంటి దుమారం, హిందువుల మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలగటం, సాక్షాత్తు సుప్రీంకోర్టే నిర్ధారణ కాకుండానే ఇలాంటి మాటలు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రకటించవచ్చునా అని ఆక్షేపించటం, దాని మీద సుప్రీంకోర్టు సిబిఐ చేత సిట్ను ఏర్పాటు చేయటం, సిట్ పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన రిమాండ్ రిపోర్టులో ఒక్క చోట ఒక్క పదము కూడా లడ్డూలో కల్తీ జరిగింది అన్నటువంటి మాటే వాడకపోతే ఈ పవనానంద స్వామి మళ్ళీ హిందువుల్ని రెచ్చగొట్టడం కోసమని లడ్డూలో కల్తీ జరిగింది, ఆ నేరస్తుల్ని అరెస్టు చేయటం చాలా శుభ పరిణామమని మాట్లాడడం అంటే సనాతన ముసుగులో రాజకీయాలు చేసి ప్రత్యర్థుల్ని సర్వనాశనం చెయ్యాలన్నటువంటి దుష్ట సంకల్పం ఈ పవనానంద స్వామికి ఉన్నది తప్ప ఇంకేమైనా ఉందా?